అందరికీ నమస్కారం. మనము ఒక ఉదయనిధి స్టాలిన్‌ని చూసాం. తను హిందుత్వం పైన ఎలాంటి కారు కూతలు కూర్చాడు వాడు. వాడు ఇంతకుముందుకు సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతోటి అదేవిధంగా సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అని చెప్పేసి వాని పార్టీ నిర్మూలన అయిపోయింది. వాని తండ్రి అసలు ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయిండు. సీఎం సీట్‌ని కోల్పోయిండు. అయినా వానికి బలుపు తగ్గలేదు. మళ్ళీ రీసెంట్‌గా చేసిన కామెంట్‌లో హిందూ ధర్మాన్ని నిర్మూలిస్తాను, హిందుత్వాన్ని అదేవిధంగా సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని అసెంబ్లీ సాక్షిగా వాగడం జరిగింది. అయినా టీవీకే పార్టీ విజయ్ ఎలాంటి స్పందన లేకుండా అసెంబ్లీలో తనకి దండం పెట్టడం జరిగింది. అంటే ఆయన చేసిన వ్యాఖ్యలకి ఓకే అని నమస్కారం పెడుతున్నట్టు ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు, తమిళనాడులో 87% హిందూస్ ఉన్నా కానీ ఇట్లాంటి చెత్త నా కొడుకులను ఎన్నుకుంటున్నారు కాబట్టి ఇట్లా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఎంత ఘోరంగా ఉన్నారో తమిళ ప్రజలు అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా పిచ్చి ఇది ఎక్కువగా ఉండడం వల్ల ఎవడైతే నాకింది అనే విధంగా హిందువులు వ్యవహరిస్తున్నారు. వాళ్ళ గోతి వాళ్ళే తవ్వుకుంటున్నారు. అదేవిధంగా టీవీకి సంబంధించిన ఎమ్మెల్యే ఓడు పిచ్చినా కొడుకున్నాడు. విఎంఎస్ ముస్తఫా అంట వాని పేరు. సనాతన ధర్మాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మూలించాలి. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు వీడు మద్దతు పలికిండు. టీవీకే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అనేటోడు అసెంబ్లీనే ఈ మాటలు మాట్లాడిండు. దానికి ఎలాంటి కౌంటర్ ఇవ్వకుండా నమస్కారం పెట్టినంటేనే అర్థం చేసుకోవచ్చు టీవీకే విజయ్ చీఫ్ మినిస్టర్ విజయ్ ఎలాంటి హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడో. అలాంటిది తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎందుకు స్పందిస్తాడు? ఈ టీవీకే విఎంఎస్ ముస్తఫా అనేటోడు స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ అవును యుద్ధ ప్రాతిపదికన హిందూ ధర్మాన్ని తమిళనాడు నుంచి నిర్మూలించాలని చెప్పేసి వీడు కారు కూతలు కూర్చుండి చెత్త వెధవ. ఇట్లాంటి కొడుకులను వీడిని ఎన్నుకున్నది ఎవరో గారు. వీడు పోటీ చేసిన మదురై సెంట్రల్ నియోజకవర్గంలో 90% మంది హిందువులే ఉన్నారు. అంటే వీడు పోటీ చేసిన కాన్స్టిట్యున్సీలో 90% హిందువులే. అంటే వీనికి గెలిపించింది ఎవరు? హిందువులు. అయినా వీడు హిందుత్వాన్ని నిర్మూలించాలంటున్నాడు. వీడు హిందూ ఓట్లతోటి గెలిచి హిందువుల కాన్స్టిట్యున్సీలో గెలిచి వీడు ఒక ముస్లిం ఎమ్మెల్యే. మరి ఇస్లాంను నిర్మూలించాలని ఎందుకు చెప్తలేరా చెత్తనా కొడక? ఈ చెత్తనా కొడుకు ఇస్లాంను నిర్మూలించాలని చెప్పే ధైర్యం నీకుందారా? నీ ఇస్లాంను నువ్వు నిర్మూలించాలని చెప్పే ధైర్యం ఉందా? నీకు ఓట్లేసిన హిందూ మతాన్ని, నేను గెలిపించిన హిందువులను వాళ్ళ హిందూ మతాన్ని నిర్మూలించాలని చెప్తున్న చెత్త వెధవ వీడు. ఇప్పటికైనా తమిళ హిందువులు, దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఒకసారి ఆలోచించాల్సిన సమయం వచ్చింది, ఆసన్నమైంది. ఎందుకంటే ఇట్లాంటి కొడుకులు ఎమ్మెల్యేలు అవుతున్నారు మన ఓట్లు తీసుకొని. మన దేశంలో ఈ మత ప్రాతిపదికన 1947లో ఒక దేశాన్ని విడగొట్టి ఒక పాకిస్తాన్ అనే దేశం ఇస్తే వీళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోకుండా ఇక్కడే తిష్టేసుకొని కూర్చోవడానికి కారణమైన ఈ గాంధీజీ కుహనా మేధావులు ఇక్కడే ఉంటూ మళ్ళీ హిందుత్వాన్ని నాశనం చేస్తామంటున్నారు. ఈ దేశంలో, భారతదేశంలో హిందువులను యుద్ధ ప్రాతిపదికన నిర్మూలించాలని చెప్తున్నారు ఈ చెత్తనా కొడుకులు. హిందువులు వేసిన ఓట్లతో గెలిచిన విఎంఎస్ ముస్తఫా అనే చెత్తన ఎమ్మెల్యే నా కొడుకు వాడు. ఎంత దారుణం అండి! హిందువుల ఓట్లతో గెలిచి హిందుత్వాన్ని హిందూ దేశంలో ఉంటూ అది 87% హిందువులు ఉన్న తమిళనాడులో ఒక ముస్లిం ఎమ్మెల్యే ఇట్లాంటి కారు కూతలు కూస్తున్నారు. లేకపోతే హిందువులు అక్కడ నిద్రపోతున్నారు, తమిళనాడు హిందువులు. ఇప్పటికైనా మేల్కోవాలి. ఇట్లాంటి కొడుకులను కాన్స్టిట్యున్సీకి వచ్చినట్టు చెప్పు తీసుకొని కొడితే కానీ మళ్ళీ మాటలు మారవు. అయినా టీవీకి విజయ్ కూడా, సీఎం విజయ్ కూడా అసెంబ్లీలో చూసినాం ఉదయనిధి స్టాలిన్ చెప్పిన మాటలకి దండం పెట్టిండు. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడే ఎంత హిందూ వ్యతిరేకి విజయ్ అనేది. కాబట్టి ఆ ముస్తఫా గారు కూడా అట్లాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పటికైనా హిందువులారా మేల్కోండి. సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే వాళ్ళంతా సెక్యులర్ కాదు. వాళ్ళు సెక్యులర్ ముసుగు వేసుకొని హిందుత్వంపై విషం కక్కే కుక్కలు వాళ్ళు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కగా షేర్ చేయాలి, ఎందుకంటే 10 మందికి తెలుస్తాయి కదా ఇట్లాంటి సెక్యులర్ కుక్కలు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని హిందుత్వం మీద ఎట్లా విషయం కక్కుతున్నదని. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పక్కగా.